రే నిన్న మా ఇంట్లో ఏం జరిగిందో తెలుసా? ఏం జరిగింది? నిన్న రాత్రి భోంచేసేకి నేను మా అమ్మ మా నాన్న కూర్చున్నాము. తర్వాత ఏమైంది? మా అమ్మ వడ్డిస్తా ఉంది, నేను మా నాన్న భోజనానికి కూర్చున్నాము. పప్పు చాలా బాగుంది. అవునా? అయితే బాగా మెచ్చుకుంటాడు మీ అమ్మని మీ నాన్న. నిజమే కదా, వంట బాగున్నప్పుడు అమ్మని మెచ్చుకుంటాడు. మా నాన్న అదే పని చేసి మా అమ్మతో బాగా తిట్లు తిన్నాడు. వంట బాగుందని మెచ్చుకుంటే మీ అమ్మ ఎందుకు నాన్న తిట్టింది? అసలు ఏం జరిగింది? వంట బాగున్నప్పుడు మెచ్చుకుంటే భార్య బాగా సంతోషపడుతుందని మా నాన్న ఫ్రెండ్ చెప్పిండంట. ఒకసారి నాతో అన్నాడు అన్నమాట. నిజమే కదా, మీ నాన్న బాగా పొగిడిండు, దాంట్లో మీ అమ్మ ఎందుకు తిట్టింది? అవునా, మరి మీ అమ్మ ఎందుకు తిట్టింది? భోజనంలో వడ్డించిన పప్పు కర్రీ పక్కనింటి ఆమెతో తెచ్చిందట మా అమ్మ. మా నాన్నేమో పప్పు కర్రీ చాలా సూపర్ బ్రహ్మాండంగా ఉన్నాయి, భలే టేస్ట్ ఉంది, చాలా బాగుందని పొగిడిండు మా అమ్మ చేసింది అనుకోని. ఏముంది, మీ నాన్న వద్దన్నా బుక్ అయి ఉంటాడు. నాన్నకేం తెలుసు పక్కింటి ఆమెతో పప్పు కర్రీలు తెస్తుందని మా అమ్మ. అందుకే ఏముంది, నిజంగా కనుక్కోక తెలుసుకోక పొగిడి మీ అమ్మాయి చేతిలో ఫుల్ బుక్ అయిపోయింది.